1, 2, 3, start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామములో మీ అందరికీ వందనములు. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ అందరికీ తెలిసినట్లు రాజుల చరిత్ర, రాజుల నిమిత్తం మనం బైబిల్లో ఉన్న 42 మంది రాజుల గురించి మనం ధ్యానిస్తున్నాం. మరి ఇప్పటికే సౌలు, ఇషోబోత్, దాని తర్వాత దావీదు, దాని తర్వాత సమూయేలు మనం ధ్యానిస్తున్నాం. మరి ఈరోజు కింగ్స్ సిరీస్ని వదిలేసి డిసైపుల్షిప్ ట్రైనింగ్ అని చెప్పి మీ ఆల్రెడీ సెలవు ఇచ్చాను. మొదటి చెప్పాను మీకు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మీతో పంచుకుంటానని. మరి అలాగే ఈరోజు డిసైపుల్షిప్ ట్రైనింగ్ గురించి మనం ధ్యానించబోతున్నాం. మరి దేవుని చేతి మీద రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ రాజుల గురించి మనం ధ్యానించుదాం. ఎందుకంటే రాజులు 42 మంది రాజులు ఉన్నారు. రోజు దానిని మనం సిద్ధపడి ఇవ్వాలంటే ఎంత సమయం పడుతుందో అంత మాత్రం కాదు, మిగిలిన టాపిక్స్ కూడా. ఎందుకంటే రాజుల చరిత్ర ఒకటే సీరియస్గా తీసుకెళ్తే మరి అది అందరికీ ఉపయోగపడుతుందా లేదా అనే ఒక ఆలోచనతో వ్యత్యాసమైన టాపిక్స్ రోజు తీసుకొస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమము ఒక యాక్సిడెంటల్గా స్టార్ట్ అయిందండి. మే నెల 2022న, క్షమించండి 21న కరోనా సెకండ్ వేవ్ అప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను. ఆ సమయంలో సెకండ్ వేవ్లో ఏం చేయాలో తెలియలేదు. మరి ఇలా కెమెరాస్ పెట్టుకొని రోజు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు ఇస్తానికి దేవుడు సహాయం చేశాడు. ఎంతోమంది కోసం ప్రార్థిస్తానికి దేవుడు కృప చూపించాడు. ఇంచుమించు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు కార్యక్రమాలు రోజు ఇస్తానికి సహాయం చేస్తున్నాడు. మరి ఇప్పటికే అనేక అంశాలు, అనేక టాపిక్స్ మనం కవర్ చేసాం. మరి బైబిల్లో ఉన్న ప్రార్థనలన్నీ మనం ఇంచుమించు మొదటి నుంచి చివరి వరకు మనం ధ్యానించాం. దాని తర్వాత పౌలు రాసిన 13 ఉత్తరములు మనం ధ్యానించాం. దాని తర్వాత అనేక మానవుడికి వచ్చే సమస్యల గురించి మనం ధ్యానించాం. సో అనేక టాపిక్స్, ఫ్యామిలీ టాపిక్స్, ఏమంటే డెప్స్ గురించి, అలాగే కెరియర్ గురించి, అలాగే క్యారెక్టర్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వాక్యానుసారంగా ఎలా దేవుడు నచ్చినట్లు మనం జీవించాలి, అనేక విషయాలు ఇప్పటికే మనము దేవుని వాక్యం నుంచి మీ మధ్య తీసుకొస్తానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ డిసైపుల్షిప్ ట్రైనింగ్ ఒక ఉద్దేశంతో, ఒక దేవుని చిత్త ప్రకారం స్టార్ట్ చేశామండి. మరి ఎంతోమంది సేవ చేయాలి, సేవకులుగా అవ్వాలి అని ఆశిస్తున్నారు. సేవ ఎలా చేయాలి, సేవ ఎలా మేము ప్రభువులో నిలిచి ఉండాలని. మరి సేవ చేయాలన్నవారు, సేవకులుగా ఉండాలన్నవారు ఎలా ఉండాలి అనేది మరి అందరికీ బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకుంటానికి, లేకపోతే వారు ఒక థియాలజికల్ స్టడీస్ చేస్తానికి అది అనుకూలంగా ఉండదు కదండి. కాబట్టి కనీసం కొన్ని అంశాలు, కొన్ని టాపిక్స్ దేవుని ప్రేరేపణ ప్రకారం ఇలాగా ఆన్లైన్ ద్వారంగా మరియు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మీ మధ్యకి దేవుని వాక్యం ద్వారంగా కొన్ని బోధించాలని ఆశిస్తున్నాం. మరి సేవకులు కొరత అనేది ఎక్కడ చూసినా మనకు కనబడుతుందండి. మరి ఎంతోమంది సేవకులు నేను చూస్తున్నాను. కానీ ఏ సేవకుడు పర్ఫెక్ట్ కాదండి. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు? పేతురు మంచి కాపరి అన్నాడా? అందరే మంచి కాపరి అన్నాడా? లేకపోతే నేను మంచి కాపరి అన్నాడా? యేసుప్రభే కదా మంచి కాపరి. సో మంచి కాపరిని చూసుకుంటూ ప్రయాణంలో ఈ యాత్రలో ఉన్నాం. ఖచ్చితంగా ఒక కాపరిగా ఉండటము చాలా కష్టమండి, సులువైనది కాదు. ఒక యథార్థంగా సేవ చేయాలంటే, లోకాన్ని విసర్జించి లోక పద్ధతులు ఆచరించకుండా సేవ చేయాలంటే అది చాలా కష్టమైన పని. కానీ దేవుడు తన తోడున్నప్పుడు ఎందుకు పనికిరాని వారిని, వెర్రివారిని, బలహీనుల్ని కోరుకుని శూరకార్యాలు చేయగలిగిన వాడు అనేది మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఒక సేవకుడికి ఉండాల్సిన గుణం ఏంటి అనేది మనము ధ్యానిద్దాం. ఈరోజు చాలామంది సేవ చేయాలనుకుంటున్నారు. మరి ఎలాగ మీరు సేవ చేయాలి అని ఆశించినప్పుడు చాలామంది అంటారు, అయ్యా మేము బైబిల్ చదివాము, లేకపోతే మేము ఫలానా వారు మాకు నూనె రాసి అభిషేకించారు, లేకపోతే మేము ఇక్కడ ఫలానా చోట మేము
ఒక సర్టిఫికేట్ పొందుకున్నాము. మరి మేము సేవకులుగా సేవ చేయొచ్చా? చూడండి, బైబిల్లో ఏ సేవకు వచ్చిన వ్యక్తి నేను సేవ చేస్తాను అని చెప్పలేదండి. దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు. ఏమంటే సేవ అంటే చూడండి, దావీదు రాజు, నాతాను యాజకుడు, ప్రవక్త. ఏమండి అలాగే మన బైబిల్లో మనం చూసినట్లయితే యాజకతనము అవనవ్వండి, లేకపోతే శిష్యులు అవనవ్వండి, యేసుప్రభు శిష్యులు అవనవ్వండి, యేసుప్రభు వారిని కోరుకున్నారు. శిష్యులు యేసుప్రభుని కోరుకోలేదు, కానీ యేసుప్రభువే వారిని కోరుకున్నాడు. చాలాసార్లు ఈ మధ్య నేను ఒక వింతైన సంగతి చూస్తున్నాం. చాలామంది వారే మేము సేవ చేయాలండి అంటుంటారు. మరి ఎందుకు సేవ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు, ఏమోనండి సేవ చేస్తే అందరూ మనల్ని పొగుడుతారు కదా, మనకి కానుకలు వస్తాయి కదా, మేము కూడా ఒక ప్రత్యేకమైన అప్రిషియేషన్ పొందుకుంటాం కదా అనుకుంటుంటారు. కానీ నిజమైన సేవకుడికి అవమానములు, నింద, సిగ్గు, వేదన, కన్నీరు, బాధ. చాలాసార్లు చాలామంది బయట ఇలాంటి సూటు బూటు వేసుకుని, లేకపోతే కొన్ని పై రూపమాటి చూసుకుంటూ చాలామంది అంటుంటారు, మీకేమండి బాగా ధనం ఉంది కదా, మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు కదా అనుకుంటుంటారు. మరి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు అండి, ఈ హైదరాబాద్ ప్రాంతంలో నేను ఒకటి గమనించాను. హైదరాబాద్ ప్రాంతంలో చాలామంది రియల్ ఎస్టేట్ వారితో మాట్లాడతాం, లేకపోతే వారి కోసం ప్రార్థిస్తాం నేను గమనించాను. ఈ రియల్ ఎస్టేట్ వారు వచ్చినప్పుడు వాళ్ళు చాలాసార్లు వాళ్ళు మనసు చెప్పుకొని, వాళ్ళు ఇన్ని అప్పులు ఉన్నాయండి, మాకు ఇన్ని వేల కోట్ల అప్పు ఉందండి, ఇన్ని వందల కోట్ల అప్పులు ఉన్నాయండి అని చెప్తుంటారు. కానీ వారు పైని చూపించుకున్నప్పుడు ఒక గంభీరంగా ఉంటాం, ఒక పెద్ద వాహనంలో వస్తాం. నాకు అర్థమయ్యేది కాదు, అరే ఇన్ని అప్పులు ఉన్నాయంటున్నారు, మరి ఈ ఫోజ్ ఏంటయ్యా అని. కారణం ఏంటంటే వారు బయట మనుషులకి మా దగ్గర అన్నీ ఉన్నాయి, మేము బాగా గొప్పవారు అని చూపించుకుంటుంటారు. కానీ ఆ చూపించుకునేవారిలాగా ఈరోజు కూడా చాలామంది సేవకులు చూపించుకుంటున్నారు. కానీ నిజమైన సేవకుడికి ఉన్న బాధలు, కష్టాలు అనేకమైనవి. ఈరోజు సేవ చెయ్యమంటే, ఒకసారి ఒక యవనస్తుని సేవకు రాయా, దేవుడిని పిలుస్తున్నాడంటే, అన్నా నేను సేవ చేయలేనన్నా, సేవ చేస్తే మాకు అన్నం ఎవరు పెడతారన్నా, సేవ చేస్తే మాకు జీతం ఎవరిస్తారన్నా. ఈరోజు సేవ చేస్తానికి చాలామంది భయపడుతున్నారు. సేవ చేస్తానికి చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. లెక్కలు కట్టింది ఏంటంటే, భారతదేశంలో మాత్రమే ఇంచుమించు 20,000 మంది సేవ కోసం సిద్ధపడి వారు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు లెక్కలు కట్టారండి. అమెరికా లాంటి దేశంలో, యూకే లాంటి దేశంలో సేవకులు అనేవారు పడేవారు కరువు అయిపోయారు. కారణం ఏంటంటే, ఒక సేవకుడికి వచ్చే కష్టాలు అనేకమైనవి. తను తాను ఉపేక్షించుకుంటూ, తన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ, దేవునికి భయపడుతూ, నిందలు, అవమానములు, సిగ్గు భరిస్తూ ప్రభువు కోసం యథార్థంగా జీవించాలనేది ఒక సామాన్యమైన విషయం కాదండి. ఈరోజు ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోతాం అనేది ఒక విచారమైన, దుఃఖకరమైన, వేదనకరమైన, బాధకరమైన సంగతి అనేది మనం గమనించాలి. కారణం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో మన సేవకులను చూస్తున్నాం, కానీ ఖచ్చితంగా వ్యాపారములు చేసుకోకుండా, ఉద్యోగాలు చేసుకోకుండా, దేవుని కోసం యథార్థముగా యాజకతనం చేసే సేవకులు మనం గమనించినట్లయితే వేలుల్లో లెక్క పెట్టచ్చండి. ఎంతోమంది ఈ రోజుకి కూడా కరువుల్లో, పస్తుల్లో, ఒక పూట తిని ఒక పూట తినకుండా బాధలు పడుతున్నారు. ఎంతోమంది సేవకులు పిల్లలకి ఫీజులు కట్టుకోలేక, ఇంటికి అద్దె కట్టుకోలేక బాధల్లో ఈరోజు మనం చూస్తున్నాం. కారణం ఏంటి? దానికి కారణం ఎవరు? కారణము వారు పోషించిన, లేకపోతే వారు రక్షించిన, వారిని ఆత్మీయంగా నడిపించే ఆ గొర్రెలని చెప్పచ్చు. ఈరోజు చాలాసార్లు మనం సేవ చేస్తున్నాం, కానీ సేవకుడికి ఉండాల్సిన గుణం ఏంటనేది మనం నేర్చుకోవాలి. మరి ఈరోజు ఈ మాటలు నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నానండి. దుబాయ్ ప్రాంతం అవనవ్వండి, గల్ఫ్ ప్రాంతాలు అవనవ్వండి, సంపూర్ణముగా క్రీస్తు కోసము సమస్తముని విడిచిపెట్టి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ప్రభు వైపు వారి అవసరతల కోసం ఎదురు చూసే సేవకులు బహు కరువైపోయారు. కానీ
అలాంటి సేవకుడిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? మరి సేవ పిలుపు ఎలా తెలుసుకోవాలి, దేవుడు నన్ను ఎలా పిలిచాడు అని అనేక విషయాలు ఆల్రెడీ మీకు నేను కవర్ చేశానండి. మీరు బహుశా ఈ డిసైపుల్షిప్ ట్రైనింగ్, ఆన్లైన్ డిసైపుల్షిప్ ట్రైనింగ్స్ ఒక సీరియస్నెస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, దానికి మీరు జవాబు పొందొచ్చు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మనము గమనించాలి. ఈ వ్యక్తి పేరు ఎవరో కాదు, ఇతను ఎలీషా. మరి ఎలీషా గురించి మనము ధ్యానించే ముందు దయచేసి మీ బైబిల్ తెచ్చుకోండి, సెల్ ఫోన్ పక్కన పెట్టండి. మనం దేవుని వాక్యం నుంచి ఇతని గురించి మనం నేర్చుకుందాం. దానికి ముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానించబోచున్న నన్ను సిలువ చాటు మరుగుపరుచు, నీ రక్తంతో కడుగు, నీ మాటలు నాకు దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎలీషా ఒక భూస్వామి అనేది మనం తెలుసుకుంటున్నాం. చూడండి ఒకసారి మీ బైబిల్ తిప్పండి. మొదటి రాజులు 19వ అధ్యాయము, మొదటి రాజులు 19వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా ఒక భూస్వామి, ఖాళీగా ఉన్నవాడు కాదు. వాస్తవం చెప్పాలంటే మంచి ధనవంతుడు, ఒక రైతు, బాగా చురుకైన వాడు, సంపాదిస్తున్నాడు. అంత మాత్రంగా తను కూడా పనిచేస్తున్నాడు. తన తల్లిదండ్రులకి బహుశా ఒకే కుమారుడేమో. తను అన్ని విధాలుగా తను లోకరీతిగా ఒక సఫలత అనేది చూస్తున్నాడు. కానీ ఏలియా వెళ్ళి తనని పిలిచినప్పుడు, తన మీద అంగి వేసినప్పుడు తను సేవకు సమర్పించుకుంటాం, తన తల్లిదండ్రులకి చెప్పి సేవకి వెళ్తానని విందు చేసుకొని మరల ఇంటికి వెళ్లకుండా ఏలియాతో తన జీవితము, ఏలియా చివరి వరకు ఏలియాతో ఉండి ఏలియా సేవను కొనసాగించినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎలీషాలో ఉన్న ప్రత్యేకత మనం చూసినట్లయితే ఏలియా వెళ్ళిపోక ముందు ఒకటి అడిగాడు. ఏమడిగాడు? నీ మీదున్న 2 అంతల ఆత్మను నాకు ఇవ్వి. ఎందుకు 2 అంతల ఆత్మ అడిగాడు? ఏలియా కంటే గొప్ప కార్యాలు చేయాలన్నా కాదండి. ఏలియాకి అనేక మంది ప్రవక్తల గుంపు అనేది ఉంటే మనం చూస్తున్నాం బైబిల్లో. పాత నిబంధనలో లేకపోతే పాత రోజుల్లో పెద్ద కుమారుడికి ఒక పొలము దాన్ని డివైడ్ చేసేటప్పుడు పెద్ద కుమారుడు 2 అంతల ఇస్తాడండి. అది ఆచారంగా పాటిస్తున్నారు. కానీ ఏలియాకు పొలాలు లేవు కదా, ఏలియాకు బంగారం వెండి లేదు కదా. ఏలియాని ఏమడిగాడు? నీ మీద ఉన్న ఆత్మ అందరూ ప్రవక్తలందరికీ నువ్వు 1 వంతు ఇచ్చావు, నాకు 2 అంతులు కావాలి అంటే నువ్వు నన్ను నీ పెద్ద కుమారుడిగా నన్ను చేసుకో. తండ్రి తర్వాత పెద్ద కుమారుడే ఇంటికి నాయకుడు, లేకపోతే ఏమండి ఆ స్థానముని నడిపించేది, ఇంటిని నడిపించేకి అధికారము ఆ పెద్ద కుమారుడి మీద ఉంటుంది. అలాగే ఎలీషా ఏలియా దగ్గర ఉపచారం చేశారు. మరి మీరు బైబిల్ బాగా చరిత్రను తెలిసిన వాళ్ళైతే ఈ రోజుల్లాగా దేవుని సేవకులు మనుషులతో పాటు ఉండరు. వారు ఊరు బయటికి వెళ్ళిపోయి ఎడారిలో వారు పంటను వేసుకుని వారి బట్టలు వారు ఉతుక్కుంటూ ఆ గుహల్లోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసేవారు. దేవుని మాట వచ్చినప్పుడు వారు ప్రజలకు చెప్పి మళ్ళీ ప్రజల దగ్గర నుంచి మాయమైపోయేవారు. ఏలియా అలాగ ఎడారుల్లో ఉంటున్నప్పుడు ఏలియా బట్టలు ఉతుకుతూ, ఏలియాకు ఉపచారం చేస్తూ, ఏలియాతో ఒక దాసుడు వలె, ఒక బానిస వలె ఉంటాం మనం చూస్తున్నాం. ఆ మాటలు మీరు చూసినట్లయితే 2 రాజులు 3వ వచనం 11వ అధ్యాయం ఒకసారి చదవండి. 2 రాజులు 3వ అధ్యాయం 11వ వచనం, సరే క్షమించాను, అధ్యాయం 11వ వచనం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా చూసినట్లయితే తను నీళ్లు పోయచ్చు అంటే సేవ చేయొచ్చు.
ఈరోజు చాలామంది సేవ అంటే ఏమనుకుంటున్నారు? సేవ అంటే స్టేజ్ మీద ఎక్కి ప్రసంగాలు చేయాలి, యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఫేస్బుక్లో షార్ట్ రీల్స్ చేయాలి. సేవ అంటే ఏంటి? ఏమండి? మ్యూజిక్ ఎలాగ నేర్చుకోవాలి, పాటలు ఎలా కంపోజ్ చేయాలి. ఇది కాదండి సేవ అంటే. సేవ అంటే మొదటగా ఒకడి వ్యక్తి అహము చావాలి, గర్వము చావాలి, స్వార్థము చావాలి, నా అనుకుని అన్నీ విడిచిపెట్టాలండి. ఎలీషా అదేగా చేశాడు. తన పొలం వదిలేశాడు, తన వృత్తిని వదిలేశాడు, తన తల్లిదండ్రులు వదిలేశాడు, తన జీవితం ఏంటో తెలియదు. ఏలియా ఏమన్నా భవనముల్లో ఉంటున్నాడా? ఏలియా ఏమన్నా ఒక పెద్ద బైబిల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడా? డిగ్రీ ఇస్తాడా? ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు ఏలియా దగ్గర. కానీ ఏలియాని వెంబడించాడు, ఏలియా తోడున్నాడు. ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఏలియాకు ఉపచారం చేశాడు. ఏలియా ఎదుట చేతులు కట్టుకుని తాను మౌనముగా నిలబడ్డాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అంటే అది. ఈరోజు చాలాసార్లు చాలామంది సేవకు చేయాలని ఆశిస్తున్నారు, కానీ వారిలో లోక మనసుతో, లోక హృదయముతో, లోక ఆశలతో, లోక కోరికలతో, లోక పద్ధతులతో సేవ చేయాలనుకుంటున్నారు. దేవుడు అలాంటి వారిని వాడుకోరు. ఏలియా చేసిన కంటే ఆశ్చర్యమైన కార్యాల కంటే ఎలీషా అధికమైనవి చేశాడు. ఏలియా జీవితము కంటే దేవుడు ఎలీషాని ఇంకా బలముగా వాడుకున్నాడు. ఏలియా వీరిద్దరూ ఏలియా ఏమి ఎలీషాకి తండ్రి కాదు కదా, కానీ తన తండ్రిగా దాన్ని భావించాడు. ఎలీషా తను ఏలియా పెద్ద కుమారుడుగా భావించాడు. తన సేవకుని హత్తుకున్నాడు. దేవుని సేవకుడినా అని ఆయనతో పాటు కష్టములు, బాధలు, వేదనలు, శ్రమలు, అవమానములు, నిందలు. అప్పటికే యెజబెలు మనం చూస్తున్నాం. ఏమండి? దేవుని సేవకుని ఎలా హింసిస్తుందో, ఎలాగ బాధలు పెడుతుందో, ఆ కష్టములన్నీ తను సహించాడు, ఓర్చుకున్నాడు. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అనలేదు, ఎప్పుడు లోకానికి వెళ్ళిపోతాను అనలేదు, నా జీవితం ఏంటి అనలేదు, నా బ్రతుకు ఏంటి అనలేదు. తను సేవకుడు ఎదుట మౌనముగా ఉంటాం మనం చూస్తాం. అవి మాట్లాడినట్టు కనబడతలేదు. తాను ఆరోహం అయినప్పుడు, లేకపోతే ఆ అగ్ని రథముల ద్వారంగా ఎలీషా వెళ్ళిపోతున్నప్పుడు, ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషాతో అంటాడు, ఎలీషా నువ్వు గుండువయ్యా అంటాడు. ఆయన అంటాడు, దేవుని తోడు నిన్ను విడిచిపెట్టాను నేను ఆ ఏలిన వాడ నిన్ను విడవను నేను. ఏమండి? ఆ ప్రేమ, ఆ బంధము మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎలీషా జీవితం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎలీషా ఒక దేవుని కోసం రోషముగా బ్రతికిన ఒక సేవకుడు అండి. తను రాజుల మీద తన మనసును పెట్టలేదు. అషూరియ రాజులైనప్పటికీ, ఏమండి, ఇశ్రాయేలు రాజు అయినప్పటికీ తను కలవరపడలేదు. సైన్యము తను చుట్టినప్పటికీ తను భయపడలేదు. తను దేవుని మీద తన మనసు ఉంచినట్లు మనం చూస్తున్నాం. కానీ తనతో పాటు ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడి పేరు గెహాజీ. ఒకసారి నయమాను ప్రవక్త, క్షమించండి, నయమాను అధికారి, సిరియా అధికారి కుష్ఠరోగంతో వచ్చాడు. ఎలీషా దగ్గరికి ఏమండి స్వస్థత కోసం వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు. ఆ మాట విన్న ఆ నయమాను చాలా బాధపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. అరే, నేను ఇంత దూరం నుంచి వచ్చాను, నన్ను కనీసం ఒక శాలువా కప్పలేదు, ఒక దండ వేయలేదు, నన్ను వెల్కమ్ అనలేదు, ఊరి నుండి నా పోస్టర్లు వేయలేదు అని ఎంతో బాధపడ్డాడు. అయినప్పటికీ ఏమండి, అక్కడ ఎవడో చిన్నవాడిని ఉంది, రాయబడి ఉంది. ఏం చెప్పాడు? అయ్యా, దేవుని సేవకుడు 7 సార్లు మునగమన్నాడు కదా, మనం ఎడారుల నుంచి వచ్చాము, చెమట వాసన, గబ్బు, స్నానం చేసి వారం పైన అవుతుంది, స్నానం చేసినట్టు అవుతుంది కదయ్యా అని ఎవరో ఒక చిన్నవాడు ఆడు చెప్పినట్టు మనం చూస్తున్నాం. అతను చెప్పిన మాటలు నయమాను అంగీకరించి 7 సార్లు మునిగినప్పుడు 7వసారి తన దేహము బాలుడు దేహం వల్లే అవుతామనేది మనం చూస్తున్నాం. దాని తర్వాత తను నయమాను ఎలీషా దగ్గర చాలా దీనంగా తగ్గించుకుంటూ వచ్చి అక్కడ మన మాటలు చూస్తున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి మనం చదవండి.
5వ అధ్యాయము 2 రాజులు 5వ అధ్యాయము 17వ వచనం లేకపోతే 16వ వచనం. ఎలీషా ఎవని లేకపోతే 15 నుంచి చదవండి, ఇంకా బాగుంటది. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సంధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. చాలు. ఇక్కడ ఒక చాలా చక్కని ఒక మాదిరి ఎలీషా చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు నయమానుతో? నయమాన్ ఒక పెద్ద అధికారి, ఆయన కమాండర్ అయిన సిరియా ఆర్మీకి. అయినప్పటికీ ఆయన దగ్గర నుంచి ఆయన ఎంతో బహుమానాలు ఇవ్వాలని ఆశించినప్పటికీ ఆయన ఎలీషా దేవుని తోడు నాకు నీ దగ్గర నుంచి ఏది తీసుకోను నేను అని స్పష్టంగా చెప్తే మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దాని తర్వాత ఎలీషా నయమానని ఏ విధమైన సరే ఏమండి ప్లీజ్ చేస్తాం కానీ, పొగుడుతాం కానీ, లేకపోతే తనని ఏమండి ఆడంబరం చేస్తాం కానీ లేదు. అక్కడ చూసినట్లయితే నయమాను నువ్వు సమాధానంతో వెళ్ళు అని చెప్పినప్పుడు నయమాను వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ నయమాను గుర్రములు వెనకాల పరిగెడుతూ మనం చూస్తున్నాం. ఏలియా దగ్గర ఉన్న ఎలీషా ఏలియా మీద ఉన్న 2 ఆత్మను పొందాడు. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ఏలియా మీద ఉన్న 4 ఆత్మ పొందాలి. అంతే కదా మరి, 2 అంటే 2. కానీ గెహాజీ మనసు ఎలాగుంది? గెహాజీ మనసు ధనము వైపు ఉందండి. ఈరోజు ఎంతో బాధాకరమైన విషయం అండి. మందిరానికి వచ్చిన వారు ధనవంతుల, పేదవారా, చదువుకున్నవారా, చదువు లేనివారా, జ్ఞానుల, వెర్రివారా, ఆస్తిపరుల, ఆస్తి లేనివారా, పెద్ద కులమా, చిన్న కులమా, ఏమండి ఘనుల, సామాన్యుల అని విభేదములు మనం ఈరోజు సంఘముల్లో మనం చూస్తున్నాం. కానీ ఎలీషా చూసినట్లయితే ఎలీషా ఎవ్వరి ఎదుట వంగలేదండి. ఇశ్రాయేలు రాజు ఎదుట వంగలేదు, అషీరియా రాజు ఎదుట వంగలేదు. తను ఎవరికి సలామని కొట్టలేదు, ఎవరిని సారని పిలవలేదు, ఎవరిని పొగడలేదు, ఎవరిని ఏమండి అసలు లెక్క కూడా చేయలేదు. చెప్పాలంటే దేవుణ్ణి ఒక్కడే లెక్క చేశాడు. ఒక నిజమైన సేవకుడు అలా ఉండాలి. ఒక నిజమైన సేవకుడు తన ఎదుట దేవుడు మాత్రమే ఉండాలి. ఒక నిజమైన సేవకుడు దేవుని దగ్గర నుంచి తన సమస్తం తీసుకోవాలని ఆశించాలి. మనుషుల వైపు చూస్తున్నారంటే, మనుషుల దగ్గర నుంచి పొందుకోవాలని ఆశిస్తున్నారంటే ఆ సేవకుడు మార్గమును తప్పాడు వాడు అనేది మనము గమనించాలి. గెహాజీ నయమాను గుర్రములు వెళ్తుంటే వాటి వెనకాల పరిగెట్టాడండి. వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. 23వ వచనం చదవండి, లేకపోతే 22 చదవండి. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఇక్కడ మనం చూసినట్లయితే గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నాడు, కానీ తాను ఎలీషా మాట్లాడే సత్యమైన మాటలు తను పలకలేకపోతున్నాడు. తన నోటి నుంచి అబద్ధములు వస్తున్నాయి. చూడండి, ఈరోజు చాలామంది సేవ చేయాలనుకునేవారు సత్యంను మాట్లాడటం ముందు నేర్చుకోవాలి. ఏమండి, సత్యముని మనం సత్యమును మనం వినాలి, అబద్ధమును మనం వినకూడదు, అబద్ధం మనం చూడకూడదు, అబద్ధం మనం పలకూడదు, అబద్ధ సాక్ష్యం మనము రాయకూడదు. అబద్ధం నెరవేర్చేవారు సాతాను సంబంధం రాయబడి అబద్ధం. గెహాజీ ఏం చేస్తున్నాడు? మొదటగా నా యజమానుడు పంపించాడు అంటున్నాడు. ఎలీషా లాంటి గొప్ప సేవకుడు ఉన్నాడు, కానీ తన మనసు అంతా ఎక్కడుంది? ఆ ధనం మీద ఉంది, ఆ వెండి మీద, ఆ బంగారం మీద, ఆ వస్త్రాల మీద తన మనసు పెట్టి ఉన్నాడు.
భూ సంబంధి వాటి వైపు మనసు పెట్టిన వాడు దేవుని సేవని చేయలేడండి. మరి నేను 8-9 సంవత్సరాలు ఉద్యోగం చేశానండి. ఇంచుమించు ఒక సీనియర్ టెక్నికల్ అనలిస్ట్గా నేను వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు బోల్డ్ డబ్బు ఉంటుంది, ఖచ్చితంగా. ఎందుకు ఉంటుంది డబ్బు? 31వ తారీఖు జీతం ఉంటుంది, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, ఎంతో ఒక సుఖమైన జీవితం. ఏమండి, మనం కష్టపడిన ప్రతిదానికి ఒక 1 hour ఎక్స్ట్రా పని చేస్తే దానికి కూడా మనకి డబ్బులు ఇస్తారు. కానీ సేవ అన్నాక ఏం ఉండవే. సేవ చేశాక చాలాసార్లు డబ్బుల సంగతి పక్కన పెట్టండి. ఏమండి, అవమానాలు, నిందలు, కొట్లాట్లు, లేకపోతే గొడవ వేసుకుంటాం, లేకపోతే దూషిస్తాం, లేకపోతే అపార్థం చేసుకుంటాం, లేకపోతే అనవసరమైన మాటలు, అనవసరమైన ఏమండి వేదనకరమైన దుఃఖకరమైన కార్యములు ఒక సేవకుడు విరోధంగా చేస్తామనేది ఈ 13 సంవత్సరం సేవ జీవితాన్ని గమనించానండి. లోకం కోసం ఉద్యోగం చేస్తాం, అది వేరండి, అది కంప్లీట్ డిఫరెంట్. సేవది ఇది కంప్లీట్ డిఫరెంట్. నా హృదయం సరిలేకపోయినా నేను ఉద్యోగం పోయి చేయొచ్చు. నా హృదయం సరిలేదనుకోండి, నేను సేవ చేయలేను, తెలుసా అండి. నా హృదయం దేవుని ఎదుట సరిలేనప్పుడు నేను మనుషుల కోసం ప్రార్థన చేయలేను, వాక్యం చెప్పలేను. ఈరోజు చాలామంది సేవ చేయాలనుకుంటున్నారు, కానీ వారి హృదయము భూ సంబంధమైన వాటితో నింపుకుంటూ సేవ చేయాలని ఆశిస్తున్నారు. గేహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు, ఎలీషాకు ఉపచారం చేస్తున్నాడు. దేవుడు ఆశించినది ఏంటి? ఎలీషా కంటే 2 అంతల ఆత్మను నింపి ఎలీషా పరిచర్యను కొనసాగించాలి, ఇశ్రాయేలుకి ఒక రాజు, ఒక మంచి ప్రవక్తగా చేయాలనేది దేవుడి ఆశ. అందుకే కదా దేవుడు గేహజీని ఎలీషా దగ్గర పెట్టాడు. అందుకే కదా ఎలీషా గేహజీని కోరుకున్నాడు. ఖచ్చితంగా కోరుకోకపోతే తను పక్కన ఉన్నాడు కదా. కానీ గేహజీ మనసు దేని వైపు ఉంది? వెండి వైపు ఉంది. ఆ డబ్బు కోసం ఏం చేశాడు? అబద్ధములాడాడండి. ఈరోజు చాలామంది నోరు కడగబడలేదు, అబద్ధములు ఆడుతాం. ఆ సేవకులు ఎలా చెప్పారు? ఎక్కడ చెప్పారు ఆయన ఎలీషా? 2 మనుషులు వచ్చారంట, నువ్వు నిన్ను నిమ్మన్నాడు. ఎక్కడ చెప్పారు? లేనివి ఎందుకు చెప్తావు? కల్పించి ఎందుకు చెప్తావు? ఏమని ఈరోజు ఇలాంటి వారిని సంఘంలో చాలామందిని చూస్తున్నామండి. సేవకులు విరోధంగా మాట్లాడతాం. సేవకులు అలా చెప్పారు, నీ గురించి ఇలా చెప్పారు, నేను ఇలా అన్నారు, నేను ఇలా చేశారు. వీళ్ళు సాతాను కడుపులో నుంచి వచ్చే బిడ్డలు. వీళ్ళు సంఘముని పాడు చేయాలి, సంఘంలో ఏక మనసును పాడు చేయాలి, సంఘములో కాపరికి విశ్వాసులకి మధ్య కలహాలు తీసుకురావాలి, దేవుని చిత్తము నెరవేర్చకుండా వీళ్ళు చెదపురుగులండి. ఈ చెదలు తిన్నప్పుడు చూసారంటే ఆ చెక్క కొన్నిసార్లు బయట బాగానే ఉంటుంది, అది లోపల నుంచి తినుకొని వస్తుంది. అది ఏమంటే అది చెయ్యి పెట్టిన టపక్కన ఇరిగిపోతుంది. అరే ఏంటి? ఈరోజు చాలాసార్లు సంఘముల్లో ఇలాగా గేహజీతో నింపబడిన ఆత్మతో నింపబడిన వాడు వెళ్ళాడు, తెచ్చుకున్నాడు నయమాను దగ్గర. ఏమండి అక్కడ చూసినట్లయితే ఏమండి 2 తలాంతులైన వెండిని ఇచ్చాడు, 2 వస్త్రములు ఇచ్చాడు, 1 తలాంతి 2 తలాంతులు ఇచ్చాడు. అంచుమించు 66 కేజీలు వెండి. అది చాలా ధనము. వెళ్ళి మనోడు ఇంట్లో పోయి దాచిపెట్టుకున్నాడు. ఏమి ఎరగనట్లు చేతులు కట్టుకుని ఎలీషా ముందు నిలబడ్డాడు. ఎలీషా ఏమన్నాడు చూడండి, ఒకసారి చదవండి. 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలవగా ఎలీషా వానిని చూసి, గెహాజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని. ఏ ఆత్మ ఇది గెహాజీ కలిగి ఉన్నాడు? అబద్ధ ఆత్మ, స్పిరిట్ ఆఫ్ లైస్. దేవుని సేవకుడు. అలానే ఎలీషా అప్పటికి ఎన్ని సూచకార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు. ఎలీషా చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మీరు చదవాలంటే అసలు బోల్డ్ ఉన్నాయి. మీరు మొదటి 2-3 అధ్యాయాలు మీరు చూసినా మీకు అర్థమవుతుంది. సామాన్యమైన సేవకుడు కాదు ఎలీషా. కానీ ఇతను ఎవరికి విరోధంగా అబద్ధం ఆడుతున్నాడు? దేవుని సేవకుడికి విరోధంగా అబద్ధం ఆడుతున్నాడు. ఏమైనా ఎలీషా అల్లాటప్ప సేవకుడు కాదు కదా, పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకుడు. ఈరోజు చాలాసార్లు అండి సేవకులకి విరోధం అబద్ధం ఆడతాం. లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే అబద్ధములు ఆడేవారు సేవ చేస్తాం, అబద్ధాలు ఆడేవారు సేవకు పనికిరారండి.
నువ్వు అబద్ధములు మాట్లాడుతూ అబద్ధములు నెరవేరుస్తున్నావా? కొండాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడే లేనివి ఉన్నట్టు చెప్తూ ఏమని కలహాలు రేపుతున్నావా? దయచేసి ముందు నువ్వు సేవను విడిచిపెట్టి నీ హృదయమును శుద్ధి చేసుకో, లేకపోతే దేవుని ఉగ్రత నిన్ను కొడుతుంది. నువ్వు సేవను చేస్తానని చెప్పి దేవుడు అలాంటి వారిని నిర్మూలన చేస్తా మనం చూస్తున్నాం. అబద్ధం ఆడకూడదండి. అబద్ధములు ఆడేవాడు ఏమంటే పరలోక రాజ్యాన్ని ప్రవేశించాడు. దేవుని వాక్యము సత్యమైనది. సత్యమైన వాక్యాన్ని మనం బోధించాలంటే అబద్ధములు ఆడటం ఆపివేయాలి. గెహజీ నోరు తెరిస్తే అబద్ధాలు, బలబల అబద్ధాలు. ఎక్కడికి వెళ్ళావు గెహజీ? అయ్యా నేను నయమాను దగ్గరికి వెళ్ళి 2 సంచులు వెండి తీసుకుని 2 వస్త్రాలు బట్టలు తీసుకొని లోపల పెట్టుకున్నానయ్యా. నాకు 3 పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు, ఎవరు లేరు, క్షమించేనయ్యా అంటే వేరేలా ఉండేది అక్కడ. కనీసం నయమాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇవ్వు, మా సేవకులు ఇవ్వకపోతే పర్వాలేదు, నువ్వు అంత బంగారం తీసుకెళ్తే నా మనసు పుడుతుంది, ఎంతో కొంత ఇవ్వయ్యా అంటే ఓకే, ఉన్నది ఉన్నట్టు తన స్థితిని ఒప్పుకున్నాడు. అది వదిలిపెట్టి లేనిది కల్పించి చెప్తాం, అబద్ధములు ఆడతాం. ఇది మోసమే కదా. ఎవరిని మోసం చేస్తున్నారు ఈరోజు? చాలామంది ఎవరిని మోసం చేస్తున్నారు? నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. ఒక సేవకుడు సత్యము మాట్లాడలేకపోతే తను దేవుని సేవకుడు కాదు, కానీ తను సాతాను సేవకుడు అనేది మీరు గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే అంతకీ ఎలీషా అంటున్నాడు, ఒక చాలా చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను. ఏమంటే నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏ మనసు ఇది? ఏమంటే చాలాసార్లు ఇది దాన్ని ఎంతోమంది అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ అవి రాయబడింది, మై స్పిరిట్ ఇస్ విత్ యూ అంటారు. కానీ దీనికి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులకి ఇచ్చే వరం ఏంటంటే వారికి కనబడపోద్దండి. ఏమండి వాళ్ళకి అంత తెలుస్తుంది, నువ్వు మోసం చేయలేము మనం. ఒకవేళ మీరు వెంబడించే సేవకులు దేవుని ఆత్మతో వాళ్ళ అబద్ధం ఆడదు. చాలాసార్లు మనం అబద్ధం ఆడినా వారు తల ఆడిస్తారు. కారణం ఏంటంటే వారికి సత్యం తెలుసు, వారికి నువ్వు మాట్లాడేది అబద్ధం అని తెలుసు. అయినప్పటికీ వారు ఏమంటే నువ్వు మారాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు శుద్ధి చేయబడాలి, నువ్వు పశ్చాత్తాపడాలి అనే దయగలిగిన మనసుతో వారు, కనికరం కలిగిన మనసుతో వారు కొన్నిసార్లు మౌనముగా ఉంటారు. తను ఎలీషాతో అంటున్నాడు, ఎలీషా నువ్వు చేసేది నాకు తెలియదా? పరిశుద్ధాత్మను చూపించడా? నువ్వు గుర్రం వెనకాల వెళ్తున్నావే, నయమాన్ గుర్రాల వెనకాల పరిగెడుతున్నావే, డబ్బులు ఇవ్వి నేను అడిగానని చెప్పి నువ్వు అడుగుతున్నావే, నేను చెప్పనివి నువ్వు చెప్తున్నావే, నాకు తెలియదా ఎలీషా? అప్పటికనే ఏమనాలి? అయ్యా క్షమించయ్యా, కాలు పట్టుకోవాలి, క్షమించయ్యా, తప్పైపోయిందయ్యా. లేదు. కారణం ఏంటి? తన హృదయము కఠినమైపోయింది. అందుకంటున్నాడు ఎలీషాతో, ఇది చదవండి, ఆ మాట చదవండి. ఇది ధనం. 26 వస్త్రమును, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? గెహజీ ఇది సమయమా? దేవుడు ఎందుకు నిన్ను పంపించాడు? ఎందుకు నిన్ను సేవ కోరుకున్నాడు? ఎందుకు నిన్ను తల్లి గర్భములో నిన్ను దేశములకు ప్రవక్తగా నియమించాడు? నిన్ను బంగారంకి, ఆస్తులు సంపాదించుకుంటానికి, ఏమండి వస్త్రములు సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, లోకరీతైన గణతలు సంపాదించుకుంటానికి ఇది సమయమా? ఏమండి దీనికి కూడా సమయం ఉండాలా అని అడుగుతారు చాలామంది. అవునండి, ఈ భూమిలో ఉన్న సమస్తము గతించెను. ఈరోజు ప్రతి ఒక్కడి ఆశ ఏంటి తెలుసా? నాకు సొంత ఇల్లు ఉండాలి. ఇది ఒక పెద్ద ప్రార్థనా భారం. ముఖ్యంగా క్రైస్తవులు, విశ్వాసులు మందిరానికి వస్తే ఫస్ట్ ప్రార్థన చేసేది ఏంటంటే సొంత ఇల్లు ప్రభా. ఒక ఇల్లు ఉందనుకోండి, మళ్ళీ ఇంకొక ఇల్లు కావాలి ప్రభా. మళ్ళీ ఇంకొక ఇల్లు ఉందనుకోండి, సరిపోదు, మళ్ళీ ఇంకొక ఇల్లు ప్రభా. ఏమండి ఇంతవరకు ఒక విశ్వాసికి కూడా ప్రభా నాకు పరలోకంలో ఇల్లు దయచేయి అని ప్రార్థనని వినలేదండి. ఎవరైనా ఒకళ్ళిద్దరు ప్రార్థన చేస్తే ప్రభా నాకు పరలోకం 2 ఇల్లు దయచేయి అని అడిగింది ఎవరు వినలేదండి. ఈ లోకంలో నాకు ఇల్లు కావాలి,
ఈ లోకంలో నాకు సుఖం కావాలి, ఈ లోకంలో ఒక మంచి ఉద్యోగం కావాలి, ఈ లోకంలో నా పిల్లలు అభివృద్ధి పొందాలి, ఈ లోకంలో సఫలత పొందాలి అని ఈ లోక విషయంలో అడుగుతున్నారు. ఎలీషా అన్నాడు, ఇది సమయమా? ఈ లోకము సమస్తము గతించబోతుందయ్యా, దేవుని రాకడది త్వరలో ఉంది, సమస్తము దేవుడు తన అగ్నితో కాల్చివేసే సమయం ఆసన్నమైనది, ఇది సమయమా గెహజీ? ఏమండి, అర్థం కాలేదు తనకి. ఎలాగ అర్థమవుతుంది? ఎలీషా లాంటి గొప్ప సేవకుడి దగ్గర ఉన్నాడు కానీ తన మనసంతా లోకం వైపే ఉంది. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. గెహజీ ఎలీషా అంటున్నాడు, చూడు, నయమాను విడిచిన కుష్ఠరోగము నిన్ను నీ వంశమును ముట్టుకుంది. దాని తర్వాత మనం చూసినట్లయితే గెహజీ ఎలీషా సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి కూడా కనీసం అప్పుడైనా సరే ఎలీషా పాదములు పట్టుకొని ఎలీషా సన్నిధిలో, అయ్యా దేవుని సేవకుడన్నా నన్ను క్షమించు, నా కోసం మొరపెట్టు, నాకు